కాంగ్రెస్ గవర్నమెంట్ నాకు ఏమి ఇచ్చిందంటే నా ఇల్లు కూల కొడుతుందా? నా ఇల్లు కూల కొట్టి నువ్వు ఇక్కడ మూసీ సుందరీకరణ చేసుకోమంటే గత ప్రభుత్వం కేసీఆర్ గవర్నమెంట్ చేసుకోలేదా మూసీ సుందరీకరణ? ఈ గవర్నమెంట్ వచ్చి నా ఇల్లు కూల కొడతా అంటుంది. ఎందుకు కూల కొడుతుంది అన్న? నేను పట్టాలు తెచ్చుకున్నా. నాకు కేసీఆర్ గవర్నమెంట్ లో ఫ్రీ కరెంట్ ఇచ్చిర్రు, నాకు రిజిస్ట్రేషన్ చేసిర్రు, నాకు వాటర్ కనెక్షన్ ఇచ్చిర్రు, అన్ని తీసుకున్నాం. నేను రజకు, నేను బీసీ సంఘం, నాకు కరెంటు బిల్లు ఫ్రీ ఇస్తున్నాడు కేసీఆర్, ఫ్రీ కరెంట్ వస్తుంది నాకు. అది కూడా చెప్పిన, లేదు నువ్వు ఇక్కడ ఉంటావా లేదా నువ్వు అక్కడ డబల్ బెడ్రూమ్కి వెళ్ళిపోతావా, నువ్వు రెండు కాకపోతే నీ ఇల్లు ఊల కొడతా అని చెప్పి నా వైఫ్ రూమ్లో పనిచేసి నా భార్య 9 నెలల ప్రెగ్నెంట్ ఉంటే భయపడి నేను ఎక్కడో వీళ్ళకి పేరైంటి వాళ్ళ కిరాయి ఇంట్లో పెట్టొచ్చి అప్పటికి కూడా చెప్తానే ఉన్నాం, సార్ మాకు అన్ని అనుమతులు ఉన్నాయి, లేదు మీరు వెళ్ళిపోవాల్సిందే, వెళ్ళిపోతారా లేదా అంటే నా ఇల్లు అన్న తీసుకోండి, నా ప్రాణం అన్న తీసుకోండి అని ఆ రోజు నేను ఒంటి మీద కిరోసిన్ పోసుకున్నా. మా కోడలు నిండు గర్భిణి అయినా బయట నిలబెట్టేసి మమ్మల్ని, నాకు గుండెదాడు ఉండే, నాకు పెళ్లి కావాల్సిన పిల్ల ఉంది, ఆ రేవంత్ రెడ్డి వచ్చి ఏం బాగు చేస్తుండు మాకు, మేము ఓట్లేసి గెలిపించింది ఇదా, ఆ ఇళ్ళ మించి పోనిస్తే మేము ఇవ్వం, ఆయన కనుక ఇల్లు కూలగొడితే మా శవాలం మించి ఆయన ఇల్లు కూలగొట్టాలి. రేవంత్ పాలన ఏం బాగుంది, మేమైతే సావనన్న వస్తా కానీ నా ఇల్లు అయితే ఇయ్యను నేను. పదవి చేతిలో ఉందని ఏ దీప్తా చక్రం అవుతుంది అనుకుంటారు కానీ మళ్ళా డిపాజిట్ రాదు. ఎమ్మెల్యే కొడంగల్లు గల డిపాజిట్ కాదు, తొండలు కాదు, నీకు తొండలు ఏడుస్తాము, నీకు మెడల దండలు వేస్తాము, రెడీగా ఉన్నాం మేమేం వణికేటోళ్ళం కాదు, నీ మాటలకు ఏదో జనుకులు వేసేటోళ్ళం కాదు మేము. మా సార్ ఉండు, మా కేటీఆర్ అన్నుండు, మాకు సుధీర్ అన్నుండు. బీఆర్ఎస్ పార్టీ మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు, కానీ మూసీ ప్రక్షాళన పేరు మీద ఏదైతే ఇల్లు కూలగొట్టే కార్యక్రమం చేస్తుందో దానికి మాత్రమే వ్యతిరేకం. మరి గతంలో కూడా మనకి ప్రియతమ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి ఆధ్వర్యంలోనే ఈ మూసీ ప్రక్షాళన కార్యక్రమం స్టార్ట్ అయ్యింది. ఏ రోజు కూడా ఒక్క ఇల్లు కూడా కూలగొట్టకుండా మూసీ ప్రక్షాళన కార్యక్రమాన్ని చేయాలన్న తలంతో ఆ రోజు కేసీఆర్ గారి దగ్గరికి మేము కేటీఆర్ గారు అందరూ కూడా సబ్మిట్ చేసినాం. సార్ ఇక్కడ అన్నీ కూడా కొన్ని విషయాల్లో దాదాపు 11,000 మందికి దీనికి అడ్డం వస్తున్నారు, మరి వీళ్ళని ఏం చేద్దామని చెప్పేసి అంటే ఆ 11,000 కుటుంబాలు ఎవరు కూడా కుటుంబాన్ని ఇబ్బంది పాలు చేయాల్సిన అవసరం లేదు, అవసరమైతే ప్రాజెక్ట్ని ఆపుదాము, ఆలోచన చేద్దాం, ఇంతకన్నా బెటర్ ఆలోచన మనం చేయగలిగితే ఆ ఆలోచన చేద్దామని చెప్పేసి ఎన్నికల ముందు చెప్పడం జరిగింది. అప్పటికే ఎన్నికల నగారా మోగింది, ఏ ఒక్క కుటుంబాన్ని కూడా డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి ఆ రోజు అనుకోవడం వల్ల మేము చేసిన కార్యక్రమంలో మూసీ నది ఒడ్డుకు నివసిస్తున్న ఏ ఒక్క కుటుంబం కూడా ఆ రోజు ఆందోళన పడలేదు, టెన్షన్ పడలేదు, గాబరా పడలేదు. ఎవరికి అసలు మేము చేస్తున్నట్టు కూడా తెలియకపోవడం, అంత సాఫీగా ఆ కార్యక్రమం జరిగిపోయింది.